రెడ్డింగ్ తో పెట్టాలమ్మా ఆప్షన్ ఎందుకు బ్లూయింగ్ తో పెడుతున్నాం? రెడ్డింగ్ తో పెట్టాలి ఆప్షన్ మీ స్కూళ్ళలో చదువుకోలేదా? మనం స్కూళ్ళలో రెడ్డింగ్ తో పెట్టారా బ్లూయింగ్ తో పెట్టారా? రెడ్డింగ్ తో పెట్టాలి. మీరు రెడ్డింగ్ తో పెట్టాలి ఆప్షన్ ఏ క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలి. రేపటి నుంచి పెట్టి నాకు ఈ వాట్సాప్ నెంబర్కు ఫోటో పెట్టాలి. వారం తర్వాత 15 మందికి 8 మంది వచ్చారా? నేను ఒక విషయం అడుగుతా తల్లి, ఈ రోజే 8 మంది ఉన్నారు. గతంలో 1వ తేదీ నుంచి 1వ తేదీ 15 మంది ఇచ్చినారు, 2వ తేదీ 14 మంది ఇచ్చారు, 3వ తేదీ 11 మంది ఇచ్చినారు. ఏమి ఆ తర్వాత 5వ తేదీ 15 మంది ఇచ్చారు, 6వ తేదీ 14 మంది ఇచ్చారు, 7వ తేదీ 11 మంది ఇచ్చారు, 8వ తేదీ 15 మంది ఇచ్చారు. ఏమి కానీ ఈరోజు ఆబ్సెంటీస్ వేయలేను అంటే నేనేమంటానంటే, నువ్వు ఏదో నామకావస్థకి ఒక 2 ఆబ్సెంటీస్ పెట్టి మిగతా వేసుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఏం సమాధానం ఇస్తావు? అయిన ఎట్లే ఉండేది కదా గతంలో. అంటే ఈరోజు మేము వచ్చినందుకే 8 మంది వచ్చారా? ఎందుకని నువ్వు ఆబ్సెంటీస్ పెట్టలేదు? పీడి గారు నెంబర్ ఇప్పుడు దాదాపు 1:30 అవుతా ఉంది. ఈ టైం దాకా నువ్వు ఆబ్సెంటీస్ ఎందుకు పెట్టలేదు? తప్పు చేస్తా ఉన్నావు. నీ మనసాక్షికి తెలుసు, పైన దేవుడు చూస్తా ఉన్నాడు. సమాధానం చెప్పాలి ఎవరికైనా. గుర్తుపెట్టుకో లైఫ్ లో. నీకు ఈ రోజే 8 మంది ఇచ్చారు, గతంలో ఎప్పుడు లేదు. ఇంత ఈ నెలలో ఒక్క రోజు కూడా 8 మంది లేదు. కానీ ఈ రోజు ఆబ్సెంటీస్ పెట్టలేను. ఇంకా ఎవరు సిడిపి ఎవరండి ఇక్కడ? అటెండెన్స్ పెట్టాలి. నువ్వు అటెండెన్స్ వేయాలమ్మా. ఎందుకు వేయవు? నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికే? నీ ఇష్టం వచ్చిన స్టోర్ తినడానికే ఉండేది? ప్రభుత్వ ఇష్టం ఏం చేయాలని ఉన్నారు మీరు? తప్పు చేస్తా ఉన్నావు. ఎవరు చెప్పారు మీకు? మీ సిడిపో చెప్పారు, సూపర్వైజర్ చెప్పారా ఇట్లా రాయమని? దరిద్రం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వోత్సవము. చూడు, గ్రీన్ ట్యాగ్ ఉంటే బియ్యం తెచ్చుకోవాలమ్మా. ఎవరు తెచ్చుకోమన్నారు? మా తల్లి. అవును, షార్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, వైట్ ట్యాగులు ఉన్నాయి. ఈ ట్యాగులకు తీసిపోయి గ్రీన్ ట్యాగ్ ఉండే బియ్య బస్తాలు ఉండాలి. ఇది 10% అటెండెన్స్ నీకు అవార్డు ఇవ్వాలా? ఏంటి ఆబ్సెంటీస్ లేవు? ఏంటి ఈరోజు 8 మంది ఉన్నారు. రోజు చూస్తేనేమో ఫుల్ ప్రెజెంటేషన్ పెట్టారు. అన్నం కాదమ్మా, నువ్వు రా పక్కన పెట్టు. 23, 14, 11 ఈరోజు 8. ఇంకా ఆబ్సెంట్ అటెండెన్స్ వేయలేదు. ఆబ్సెంటీస్ ప్రజెంట్ ఒకటి వేసి పెట్టి ఏంది? చూడండి, ఏప్రిల్ మంత్ ఒక్క ఆప్షన్ లేదు. ఓకే, ఎవరు సూపర్వైజర్ ఇక్కడ? గార్డెన్ రాస్తా ఉన్నారా? ఇది అర్థం కాదు. టేక్ హోమ్ రేషన్ అనుకోండి. మేమనుకోండి పిడి గారు కొంచెం అస్తవ్యస్తంగా ఉందండి అంగన్వాడీ వ్యవస్థ. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ ఒక్కరోజు ఆబ్సెంట్ లేదు. మార్చి ఈ రోజు చూడండి ఆబ్సెంటీస్ మీద ప్రజెంటేషన్ పెట్టింది. ఒక 8 మందికి, 8 మందికి, ఒక 6 మందికి, 7 మందికి. ఇక్కడ 8 మంది 8 మంది అలా 17. ఒక్క రోజున 8 ఉంది ఇక్కడ. ఈ రోజే 8 ఉంది. ఎంత ఇర్రెగ్యులర్ చూడండి. వెనకరామా మార్చి నెల అండి. మార్చి నెలలో ఒక ఆప్షన్ లేదు. ఏప్రిల్ నెల ఒక ఆప్షన్ లేదు. ఫుల్ ప్రజెంట్ నేషనల్ అవార్డు ఇవ్వాలి. చేస్తావా? ఒక సంతకం లేదు నీ తేడా. కొత్తగా వచ్చి కొత్త వాళ్ళు ఇన్ఛార్జీలు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏం చేస్తారు?
ఒక రోజున ఒక సెంటర్ కు రావచ్చు కదమ్మా, ఒక విజిట్, ఒక సంతకము. ఈ రోజే 8 ఉంది అమ్మా అటెండెన్స్. రోజు ఏ రోజు లేదు, ఈ రోజు ఇంతవరకు అప్డేట్ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. మీ విజిట్ చేసి సంతకం రాయాలా, టైం రాయాలా, మీకు తెలియదా అండి? ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా నీకు? సూపర్వైజర్ ఒక సెంటర్లో 10 సెంటర్లు ఉంటాయి. ఏది ఇన్ఛార్జ్ అమ్మా, ఎన్ని చెప్తారు మీరు? ఇన్ఛార్జ్ అని చెప్పి ఇంట్లో కూర్చోమన్నారా? ఒక్క విజిట్ అమ్మా, 2 నెలలు అయింది నువ్వు వచ్చి, ఒక్క విజిట్ లేదు నీది అంటే అర్థమైంది. వస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, ఏం చేస్తా ఉన్నారు? నంద్యాల ఆన్ ద స్పాట్ రిమూవ్ చేయించినా నేను చెప్తున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బంది పడతారు. పిల్లలు పెట్టి అన్నం సంబంధించిన సమస్య ఇది. వాళ్ళ కడుపు కొట్టి ఏమొస్తుంది మనకు? నువ్వు నీ పిల్లలు బాగుపడాలా లేదా ఆలోచించుకో. నువ్వు అంతే, దేవునికి సమాధానం చెప్పుకోవాలి. మీరంతా మీకు తెలియకుండా ఏం జరగదమ్మా. సూపర్వైజర్ మీకు తెలియకుండా తప్పు జరగదు. మీరే తమాషాలు ఉన్నట్టుంది. మీకు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఏమ్మా, ఎవరు చెప్పారమ్మా నీకు ఇప్పుడు దాకా అటెండెన్స్ వేయకూడదని? చెప్పు సమాధానం. ఇప్పుడు దాకా ప్రెజెంటేషన్ పెట్టావు, ఎక్కడ పెట్టాను చూడండి. 1:30 అయింది టైము. నేను 11 పెట్టుకోండి అని చెప్తున్నా. కావాలంటే ఏం లేదు, ఆన్లైన్ లేదు, తొక్కలో లేదు. ఎవరు ఎమ్మెల్యేలమ్మా? దానికి సంబంధం, దీనికి ఏం సంబంధం లేదు. పెట్టండి, కుక్కమి చైర్మన్ పెట్టాడని చెప్పి నా నెంబర్ ఇవ్వండి ఎమ్మెల్యేలకు. ఎవరికో నేనే చెప్తా. ఏముంది ఆడ? ఏమమ్మా ఏది ఎమ్మెల్యే తప్పులు చేయమని చెప్తారా? ఎవరు చెప్పరు? ఏ ప్రజాప్రతినిధి చెప్పడు ఆ విధంగా తప్పులు చేయండి అని. ఏంది ఈసారి వదిలేసేది? ఎన్ని మెమోలు పోయాయి ఇప్పటికి? ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంటే ఇప్పుడు ఒక మెమో లేదంటే ఆమెకి ఏది కారణం? అమ్మా సూపర్వైజర్ గారు, మీరు చెప్తా ఉన్నా, మిమ్మల్ని పెట్టింది సూపర్వైజింగ్ చేయడానికి. 2 నెలలు అయింది, ఒక సిగ్నేచర్ లేదు నీ తీరా. నాకు ఆబ్సెంటీస్ అందరికి రెడ్డింగ్ పెన్ తో ఏ పెట్టాలి? బై 10:30కి ఎగ్ అయిపోతానే అటెండెన్స్ తీసేసుకోవాలా? సేవించి మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇది లేకుంటే పద్ధతి కాదమ్మా. సాకు